అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఒక పక్క రాజకీయాలంతా అరెస్టులు వీటితో హోరెత్తిపోతుంటే మరొక పక్క మాత్రం సైలెన్స్ కూడా రాజకీయం చేస్తుంది అనేలాగా షర్మిల గారి యొక్క మౌనం, కూటమిపై ఆమె వేస్తున్నటువంటి విమర్శలు, వీటిని ఎలా చూడొచ్చు? అంటే ఏపీలో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో ప్రభుత్వం అయితే ఉంది. మరోవైపు చూస్తుంటే వైసీపీతో ఇక కాంగ్రెస్ కూడా కలిసి కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటారు. రాజకీయంలో ఏదైనా సాధ్యమేనమ్మా. రాజకీయంలో ఏదైనా సాధ్యమే. పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ మిత్రులు అనేది ఉండదు. అది 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 ఒక వాడుక. ఇవాళ కొట్టుకున్న వాళ్ళే రేపు మిత్రులు అయిపోతున్నారు. ఇప్పుడు చూడండి, మన పవన్ కళ్యాణ్ 2014లో తెలుగుదేశానికి బ్రహ్మాండంగా సపోర్ట్ చేశాడు. 2019 వచ్చేటప్పటికి విభేదించాడు. మోడీతో విభేదించారు చంద్రబాబు నాయుడు గారు 2019లో. మళ్ళీ 2024 వచ్చేటప్పటికి మోడీతో స్నేహం చేశారు. ఇప్పుడు అది సక్సెస్ అయింది. మరి బద్ధ శత్రువు తెలుగుదేశానికి కాంగ్రెస్. 1983లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మ్ అవటమే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఫామ్ అయింది. అందుకనే సక్సెస్ అయ్యాడు ఎన్టీ రామారావు. యాంటీ కాంగ్రెస్ పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. అందుకని కాంగ్రెస్కి బద్ధ వైరం తెలుగుదేశం వాళ్ళంతా. అసలు స్టేట్ మొత్తం తెలుగుదేశం స్వీప్ అవడానికి కారణమే కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు సంవత్సరానికి 5 సంవత్సరాలకి 4 చీఫ్ మినిస్టర్లు మారేవాళ్ళు. సెంట్రల్ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళే చీఫ్ మినిస్టర్ అయ్యేవాళ్ళు అనమాట. అది భరించలేక విపరీతమైన కరప్షను, అసలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కూడా ఇది చేసేసి ఇష్టం వచ్చినట్టు చేయబట్టి అందరూ దానికి వ్యతిరేకం అయిపోయారు అప్పుడు కాంగ్రెస్కి. అలా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం 2019లో కాంగ్రెస్తో కలిశారు. 2019లో బీజేపీతో యాంటీ అయ్యి కాంగ్రెస్తో కలిశారు. అది గ్రేటెస్ట్ మిస్టేక్ తెలుగుదేశం చేసిన పార్టీ పెట్టిన తర్వాత గ్రేటెస్ట్ మిస్టేక్ అనమాట అది. ఓకే, అసలు కలుపుకోకూడని పార్టీతో కలుపుకున్నారు అనమాట. రాంగ్ స్టెప్ వేశారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ. అందుకనే పార్టీ 23 సీట్లకు దిగిపోయింది 2019లో. రాజకీయంలో ఒక్కొక్కసారి ఎంత గొప్ప వ్యక్తులైనా రాంగ్ స్టెప్ పడితే దెబ్బతింటారనమాట. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ వైఎస్ఆర్ కలవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కలిస్తే కలవచ్చు. ఎందుకంటే మేజర్గా వాళ్ళ కాంగ్రెస్ బేసిక్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే రావడానికి మూలం కూడా ఇప్పుడు ఇందాక కాంగ్రెస్కి అగెనిస్ట్గా అలా ఫామ్ అయిందే కదా సార్. అలా అగెనిస్ట్గా ఫార్మ్ అవ్వాల. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వపోయేటప్పటికి అతను బయటకు వచ్చేసి మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీ ఫామ్ చేశాడు. అందుకని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువగా ఉంది. ప్లస్ రీసెంట్ డెవలప్మెంట్స్, లాస్ట్ 5 ఇయర్స్లో ఉన్న డెవలప్మెంట్స్లో తనకు ఫ్యామిలీతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తల్లి, వాళ్ళ సిస్టరు ఎంతో కష్టపడ్డారు ఆ పార్టీ కోసం. ప్లస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న 16 నెలలు తన పాదయాత్ర చేసింది షర్మిల. ఎంతో కష్టపడి వైఎస్ఆర్సీపీని 2019లో అధికారంలోకి తీసుకొచ్చారు తల్లి కూతుళ్ళు. ఆ తల్లి కూతుళ్ళనే గెంటేశాడు ఆయన. వాళ్ళిద్దరూ ఎంత మొన్న ఎలక్షన్స్ 2024లో ఎంత గట్టిగా మాట్లాడారు. నన్ను గోడకేసి కొట్టాడు, మెడబెట్టి నెట్టాడు అని కూడా షర్మిల మాట్లాడింది. అదే కాంగ్రెస్కి రాష్ట్ర అధ్యక్షురాలుగా మరి షర్మిల గారు ఉన్నారు. నిజంగా ఆ పరిణామాలు కనుక వస్తే ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు పంపించేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఆమెని కాంగ్రెస్ నుంచి బయటకు పంపించే అవకాశం కూడా ఉందంటారా? అది చెప్పలేమన్నా. ఎందుకంటే కాంగ్రెస్లో ఈయన ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం 12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నాడు ఇతను. అతను బెయిల్లో ఉండడానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నారు అందరూ. 12 సంవత్సరాలు ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండి కోర్టుకి కొన్ని వందల సార్లు కోర్టులు హాజరవ్వకుండా ఎగ్గొడతా, అది సీఎంగా 5 ఏళ్ళు ఉన్నారు కాబట్టి నేను బిజీ, నేను రాలేనని చెప్పి కోర్టుకు హాజరయ్యాడు ఎప్పుడన్నా? లేదు. ఏ కేసు అయినా హాజరయ్యాడా? లేదు. రేపు నవంబర్ 14 మాత్రం ఒక చేసిన తప్పుకు ప్రతిఫలంగా హాజరవబోతున్నారు. హాజరవుతాడో లేదో తెలియదు. అది కూడా మీరు అవుతారు అనుకుంటున్నాడు. అతని మెంటాలిటీకి హాజరు కాకపోయినా మీరు ఆశ్చర్యపోవక్కర్లా. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అతనికి తెలుసు, అసెస్ చేసుకుంటాడు. తనకి మనీ ఉంది, మనీతో ఏదైనా కొనుక్కోగలిగే కెపాసిటీ ఉంది. అందుకని లీగల్ సిస్టమ్ని కొనుక్కుంటున్నాడు, పోలీసుని కొనుక్కుంటున్నాడు, గవర్నమెంట్స్నే కొనేసుకుంటున్నాడు అతను. ఒక్క మాటలో చెప్పాలంటే సార్, రాజ్యాంగంకు విరుద్ధంగా చట్టాలు డబ్బున్నోడికి చుట్టాం అయినట్లే కదా. ఎట్టి పరిస్థితుల్లో అంతే జరుగుతుంది. ఎందుకంటే సామాన్య మానవులు చిన్న తప్పు చేస్తే జైల్లో పడేస్తున్నారు. మరి 12 సంవత్సరాలు ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండటం అనేది భారతదేశ చరిత్రలో జరగల. అసలు కేసు కోర్టుకే అటెండ్ అవ్వట్లా. ఈ విషయంలో సింహం సింగిల్ అన్న ట్యాగ్ దీనికి ఏం ఉపయోగించుకోవక్కర్లా. ఆ సింహం అనే దానికి పొరుగు పోతుంది అతనితో కంపేర్ చేస్తే. సింహం సింగిల్ కాదు.
అసలు సింహం అనే దానికే కదా ఇతను పరమ అసలు నేను ఐ డోంట్ వాంట్ యూజ్ సమ్ బ్యాడ్ వర్డ్స్. అసలు అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అరాచకం సృష్టించాడనమాట అతను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అతను అసహించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. అసలు 151 సీట్లు ఇచ్చి నేను బాగా చేస్తాను, బ్రహ్మాండంగా చేస్తాను అని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఇచ్చారు ప్రజలందరూ నమ్మితే ఎంత అరాచకం సృష్టించాడు. అధికారం వచ్చిన మరుసటి రోజే ప్రజావేదిక కూల్చమని చెప్పొచ్చా? బ్రహ్మాండమైన బిల్డింగ్. ఇవాళ మీటింగ్స్ పెట్టుకోవాలంటే సీఎం విజయవాడలో A1 కళ్యాణ మండపంలో పెడుతున్నారు. మీటింగ్స్ పెట్టుకోవడానికి అక్కడ కన్వెన్షన్ హాల్ లేదు అమరావతిలో. బంగారం లాంటి హాల్ని పడగొట్టేసుకుంటారు ఎవరన్నా? సార్ ఒకసారి అంటే రోల్స్ రివర్స్ అన్నట్లు ఇప్పుడు అదే రిషికొండ ప్యాలెస్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు కనుక కట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాని కనుక అంటే కూల్ చేసేవాడండి. అట్లా అసలు చంద్రబాబు నాయుడు గారు అలాంటి రుషికొండ ప్యాలెస్ కట్టరమ్మా. రుషికొండ ప్యాలెస్ అనేది ప్రజాస్వామ్యంలో కట్టాల్సిన బిల్డింగ్ కాదు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా బిల్డింగ్స్ కట్టాలి. అది ప్రజలకు కాదు, రాజులకు ఉపయోగపడేటట్టు కట్టారు. అది రాజులకి. ఇండియా లెవెల్లో అలాంటి ప్యాలెస్లు లేవు. 500 కోట్లు ఖర్చు పెట్టి చేశారు. అక్కడ అసలు ఏం కడుతున్నారో ఎవరికి చెప్పలా, ఎవరిని దాంట్లోకి వెళ్ళనివ్వాల. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు. ఆ రుషికొండంతా ఒక బోడిగుండులాగా తయారు చేసి ఒక గ్రీన్ షీట్ వేశారు దానికి ఇప్పుడు వెనకాల. అసలు ఏపీలోనే తుడిచిపెట్టుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇంత నెగిటివిటీ ఉన్నటువంటి వైసీపీని మళ్ళీ ఆదరిస్తుందా? చేయదండి, ఎట్టి పరిస్థితిలో చేయదు. కాకపోతే రాజకీయంలో ఏదైనా పాసిబిలిటీ ఉంది. కాంగ్రెస్ వైసీపీ కలవచ్చు, అది కూడా ఒక కూటమి ఏర్పరచవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఇవాళ ఆయనకి కేసులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్తో కలవపోవడానికి అవకాశాలు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే షర్మిల వాళ్ళ అమ్మ కూతుళ్ళు ఈయనకి సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే పూర్తిగా వ్యతిరేకించారు. మళ్ళీ వచ్చి వాళ్ళ బ్రదర్కి సపోర్ట్ చేస్తుంటే ప్రజలు నమ్మరు. అందుకని ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్లో వాళ్ళిద్దరు లేకుండా వేరే వాళ్ళు వచ్చి ఏమైనా కలిస్తే కలవచ్చు, కానీ 90% కలవపోవచ్చు. కానీ రాజకీయంలో ఏదైనా పాసిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.